షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, ఈ యొక్క పులియని రొట్టెల పండుగ దినములలో మనం 3వ రోజున ఉన్నాం కదా. మరి అనేకమైన శ్రేష్టమైన ఉపదేశాల చేత, గొప్ప ఆత్మీయ ఆహారము చేత మనం బలపరచబడుచున్నాము. మరి ఈ దినమున కూడా మనము ఈ ఉదయకాలంలో ఈ కృపావాక్యమును చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమందుకుమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే గారు యెహోషువ గారికి సెలవిస్తున్నారు. ఆ యోర్దాన్ నదికి వచ్చినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఇజ్రాయేళ్లను నడిపించడానికి కొరకు బాధ్యతలు యెహోషువ గారికి అప్పగిస్తూ, ఓ యెహోషువ, ఈ యొక్క 40 సంవత్సరాలు ఏ విధంగా పరలోకపు తండ్రి మనల్ని నడిపిస్తూ వచ్చాడో, మన ముందుండి నడిపిస్తూ వచ్చాడో నువ్వు దగ్గరగా చూసావు కదా. ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు నిన్నొక్కనే రమ్మన్నాడు పరలోకపు తండ్రి. నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు నిన్నొక్కనే రమ్మన్నాడు. కాబట్టి యెహోషువ గారు ఒక్కరే ఆ సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. కాబట్టి ఆయన జీవితంలో మోషే గారు పొందుకున్న అనుభవాలను నా ముందుండి నా ఎలోహిమైన యెహోవా నడిపించాడని ఆయన ధైర్యంగా చెబుతున్నాడు యెహోషువ గారికి. ఆయన బాల్య దినముల యందు ఆయన జన్మించినప్పుడు 3 నెలలు మరి తల్లిదండ్రులు దాచిపెట్టారు. తర్వాత మరి జమ్ము పెట్టెలో వేసి ఆ నదిలో వేసినప్పుడు ఐగుప్తు దేశం అంతటా భయంకరమైన వేడి పుట్టిందంట. ఆ వేడికి అందరూ వచ్చి ఆ నదులలో స్నానం చేయడం మొదలు పెట్టారు. ఆ నదిలో స్నానం చేయడానికి ఫరో రాకుమార్తె వచ్చింది. ఆ సమయం ఉన్న జమ్ము పెట్టెలో ఉన్న ఆ బాలుని తీసుకొని తన కొరకు రాకుమారునిగా పెంచుకున్నది. ఆ పెరిగిన తర్వాత మరి పరలోకపు తండ్రి ఆయనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు, ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. అగ్ని పొదలు ప్రత్యక్షమైనప్పుడు కానీ, కూషు దేశంలో 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసినప్పుడు కానీ, సిప్పోరుతో వివాహం అయినప్పుడు కానీ మరి పరలోకపు తండ్రి ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయనను నడిపిస్తూ వచ్చాడు. ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేసినప్పుడు యెహోషువ గారు దగ్గరగా ఉండి చూశారు. సో అనేకమైన అద్భుతాలు తన జీవితంలో, బండ నుంచి మధుర జలములు తెప్పించినప్పుడు, ఆకాశం నుంచి మన్నా కురిపించినప్పుడు ఇవన్నీ యెహోషువ గారు చూస్తున్నారు. ఆ యెహోషువ గారికి చెబుతూ బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మరి యెహోషువ, నీ ఎడల కూడా ఆ పరలోకపు తండ్రి నీ ముందుండి ఒక బాలుడు నడిచినట్లుగా నన్ను నడిపిస్తూ వచ్చాడు. నిన్ను కూడా నీ ముందుండి నడిపిస్తాడు. ఆ యొక్క కానాను దేశమునకు నీకు స్వతంత్రింపజేస్తాడు. నీ ముందుండి ఆయన నడిపించి నీ పక్షమున మన పక్షమున యుద్ధములు చేసేది ఆయన. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ముందుకు సాగు అని ఆయన ధైర్యపరిచాడు. కాబట్టి మన బిడ్డలను కూడా ఆ విధంగా వారు పొందుకునేపోయే ఉన్నతమైన ఆశీర్వాదముల కొరకు మన బిడ్డలను మనం బలపరిచే వారుగా ఉండాలి, వారిని మనం ధైర్యపరిచే వారుగా ఉండాలి. వారికి విశ్వాసములో వృద్ధి ఒక అనుభవం ఉన్నతమైన స్థితిలోకి వచ్చే విధంగా ఉన్నాము, వారిని నడిపించే వారముగా ఉండాలి. పరిశుద్ధులారా, అట్టి కృప పరమ తండ్రి మనందరికీ మన కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, మా మూల పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను నడిపించిన తండ్రి, మోషే గారిని నడిపించిన విధమును అయ్యా యెహోషువ గారికి దగ్గరగా ఉండి తెలియపరుస్తున్నాడు. ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నీకు ముందుండి నీ ఎలోహిమైన మన ఎలోహిమైన యెహోవా నీ ముందుండి నడిపిస్తాడు, యుద్ధములు ఆయన చేస్తాడు, నువ్వు ధైర్యంగా సాగుని బలపరిచినాడు. అట్టి మాటల చేత మమ్మల్ని దినమున బలపరిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును మన విమోచకుడును నజరేయుడైన యెహోషువ మెస్సీయ దివ్య సన్నిధి నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, స్వస్థత, మరి ముఖ్యంగా ఆయన కృప సదా తోడైండి బలపరచునుగాక. ఆమేన్.